అనిల్ రావుపూడి మెగా కాంపౌండ్ తో పాటు నందమూరి కాంపౌండ్ మీద కూడా కన్నేశాడు. ఒకవైపు మెగా హీరోలు, మరోవైపు నందమూరి నటులతో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తూ లెక్కే మార్చాడు. బాలయ్యతో మూవీ అయిపోనే లేదు. ఇంతలో ఎన్టీఆర్ కి కథ చెప్పి ఒప్పించేశాడు. ఆ తర్వాత రామ్ చరణ్ ని లైన్ లో పెట్టేస్తా అంటున్నాడు. ఆల్మోస్ట్ ఈ రెండు ప్రాజెక్టులకి ఇద్దరు హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట. అనిల్ రావిపూడి బాలయ్యను భగవంత్ కేసరిగా చూపించబోతున్నాడు. ఈ సినిమా పూర్తిగా వచ్చింది. తర్వాత ఏంటి అంటే బడా స్టార్ తోనే ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి 2 పడవల ప్రయాణం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పటాస్ నుంచి రాజా ది గ్రేట్ వరకు ఒక్కో మెట్టెక్కిన అనిల్ రావిపూడి F2 హిట్ స్వింగ్ లో ఉండగానే సరిలేరు నీకెవరు మూవీ తీశాడు. మహేష్ బాబుతో కలిసి హిట్ మెట్టెక్కాడు. బడా స్టార్లతో బడా బ్లాక్ బస్టర్లు పట్టగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మీద ఫోకస్ పెంచాడు. స్టార్ హీరోలతో సినిమా తీస్తే ఆ దర్శకుడి మార్కెట్ తో పాటు స్థాయి పెరుగుతుంది. ఈ విషయంలో అనిల్ రావిపూడి ఒక కన్ను స్టార్ హీరో మీద, మరో కన్ను F3 సీక్వెల్ మీద ఉందట. ఒకటి మిస్ అయినా మరొకటి సీక్వెల్ రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి అనిల్ రావిపూడికి గ్యాప్ అనేది రాదు. ఓవైపు F4 అంటూ సీక్వెల్ ప్లాన్ చేస్తూనే ప్యారలల్ గా బాలయ్య ఎన్టీఆర్ తో సినిమాలంటున్నాడు. నటసింహంతో మూవీ అయిపోవచ్చింది. తర్వాత ఎన్టీఆర్ కి కథ చెప్తే నచ్చిందని తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా పట్టాలెక్కేలా ఉందట. ఆ తర్వాత టార్గెట్ ఎవరంటే రామ్ చరణ్ అంటున్నారు. ఎన్టీఆర్ మూవీ అవగానే F4 ని ప్లాన్ చేస్తున్న అనిల్ రావిపూడి ఆ గ్యాప్ లో రామ్ చరణ్ కి కథ రాస్తాడట. ఆల్రెడీ స్టోరీ లైన్ చరణ్ కి నచ్చడంతో ఇక పూర్తి కథని సిద్ధం చేయటమే ఆలస్యం అంటున్నారు. గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ మూవీస్ తో చెర్రీ బిజీ కానున్నాడు. ఆ తర్వాతే అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్ళొచ్చట.